వయాగ్రా టాబ్లెట్ ను డాక్టర్ పర్యవేక్షణ లేకుండా వాడితే చాలా అనార్థాలకు దారితీస్తుందని హెచ్చరించారు డాక్టర్ యనమదుల మురళీకృష్ణ. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని, ప్రాణాల మీదకు వచ్చే పరిస్థితి కూడా ఉందన్నారు. అవసరం లేకపోయినా అధిక సంతృప్తి కోసం విచ్చలవిడిగా వయాగ్రా వాడితే చాలా ప్రమాదకరమని అంటున్న డాక్టర్ మురళీకృష్ణతో మా ప్రతినిధి సాయి సుధీర్ ఫేస్ టు ఫేస్. వయాగ్రా టాబ్లెట్స్ ఎవరు వాడాలి, దానికి సంబంధించి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, డాక్టర్కి సంబంధించి డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్రకారమే మెడికల్ షాప్ వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. సో వయాగ్రా టాబ్లెట్కి సంబంధించిన వాడకానికి, అదేవిధంగా దానికి సంబంధించిన ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ డాక్టర్ పర్యవేక్షణ లేకుండా కనుక ఈ టాబ్లెట్స్ వాడితే ఎటువంటి పరిణామాలు వస్తాయని కూడా మనతో మాట్లాడడానికి డాక్టర్ మురళీకృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఏంటి వయాగ్రా టాబ్లెట్స్ వినియోగం అనేది చాలా ఎక్కువ అయిపోయింది. అసలు డాక్టర్ ప్రికాషన్స్ లేకుండా వాడితే కనుక ఎటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందంటారు? ఇది ఎక్కువగా అంగస్తంభన కోసం, ఏదైతే మేల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం, దానికోసం వాడుతూ ఉంటున్నారు ఎక్కువ మంది. నిజానికి 1998లో దీన్ని ఫైజర్ సంస్థ వారు గుండె జబ్బుల కోసం, యాంజినా అంటూ ఉంటాం, గుండె నొప్పి, ఛాతీ నొప్పి, దానికోసం డెవలప్ చేశారు. అయితే దానికి అంతగా ఉపయోగం లేదని చెప్పేసి ఈ పరిశోధనలో భాగంగా ఈ మందులు వాడినటువంటి వాలంటీర్లలో ఈ ఎరెక్షన్ రావడం అనేటువంటిది గమనించడంతో ఈ ఎరెక్షన్కి పనికొస్తుంది అనేటువంటి ఉద్దేశంతో 1998 మార్చిలో సిల్డెనాఫిల్, ఏదైతే మనం వయాగ్రాగా చెప్పుకుంటున్నామో, ఆ మందుని ప్రవేశపెట్టారు. ఇది ప్రవేశపెట్టిన 13 నెలల్లో అనేక రకాలైన ఇబ్బందులతో దాదాపు 1470 మందికి చాలా తీవ్రమైన సమస్యలు వచ్చినాయి. అందులో 320 మంది చనిపోయారు కూడా. సో ఈ మందుని ప్రధానంగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కే కాకుండా, ఏదైతే ఈ పల్మనరీ ఆర్టీరియల్ హైపర్ టెన్షన్ అంటాం, ఊపిరితిత్తుల్లో ఉండేటువంటి రక్తనాళాల ఆ యొక్క బీపీ ఎక్కువగా ఉన్న వాటిలో కూడా ప్రాణావసరానికి వాడుతూ ఉంటాం. ఎక్కడైతే పేషెంట్ని తగిన ఎంపిక చేసి డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో ఇస్తారో, అది అంగంలో కాని, పురుషాంగంలో కానివచ్చు, లేదా ఊపిరితిత్తుల్లో రక్తనాళాలకు కావచ్చు, వాటికి తగినంత రక్తం సరఫరా అవుతూ ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి అనారోగ్యం నుంచి ఆ పేషెంట్ ఉపశమనం పొందేటువంటి అవకాశం ఉంటుంది. అయితే విచ్చలవిడిగా వాడేయటం మూలంగా ఎవరైతే గుండె జబ్బులు ఉన్నవాళ్ళు, ఎవరైతే కంటి జబ్బులు ఉన్నవాళ్ళు, ఇంకా అట్లనే లివర్ జబ్బులు ఉన్నవాళ్ళు, కిడ్నీ జబ్బులు ఉన్నవాళ్ళు, వీళ్ళు ఈ మందుల్ని అవసరానికి మించో, లేకపోతే డాక్టర్ యొక్క పర్యవేక్షణ లేకుండానో, డాక్టర్ యొక్క ఎవాల్యుయేషన్ లేకుండానో వాడడం మూలంగా ఇది ఖచ్చితంగా దుష్పరిణామాలకు దారితీస్తూ ఉంటాయి. మీరు ఇప్పుడు ఒక డాక్టర్గా వాళ్ళకి అవసరం మేరకు 25 mg కానీ 50 mg 100 mg ఇట్లా వాళ్ళ అవసరం మేరకు మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇట్లా మార్కెట్లో ఒక మెడికల్ షాప్కి వెళ్ళి మాకు ఈ వయాగ్రా 50 mg కావాలి, 100 mg కావాలంటే చాలా ఈజీగా దొరుకుతుంది. అండ్ వాళ్ళు ఇలాగే వాడితే వల్ల ఇబ్బంది పూర్తిగా ఉంటుంది అంటారు సార్? ఖచ్చితంగా పేషెంట్ని ఎవాల్యుయేట్ చేయాలి. పేషెంట్కి ఉన్న ఇతరేతర అనారోగ్యాలని, ఆరోగ్యపరమైన సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని ఎంత మార్క్ ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి, అసలు ఇవ్వాలా అక్కర్లేదా, కేవలం కౌన్సిలింగ్ తోటో ఇతరేతర సప్లిమెంట్స్ తోటో ఆ పేషెంట్ని సమాయత్తం చేయొచ్చా, సన్నద్ధం చేయొచ్చా సెక్షువల్ యాక్టివిటీ అనేటువంటిది కూడా గమనికలో ఉంచుకొని మాత్రమే బాధ్యత గల వైద్యులు ఈ ప్రిస్క్రిప్షన్ ఇస్తూ ఉంటారు. అట్లా కాకుండా మీరు చెప్పినట్టుగా జలుబు తరహా మందులు ఎట్లా సులభంగా దొరుకుతున్నాయి అట్లా తీసుకోవడం వల్ల ఈ సమస్యల వల్ల కొన్నిసార్లు కంటి చూపు పోవచ్చు, కొన్నిసార్లు ఏదైతే ఈ రక్తం గడ్డగట్టిపోయి ఈ పురుషాంగంలో ఉండిపోయి ప్రేయపిజం అంటాం, అంగస్తంభన అనేటువంటి కొన్ని గంటల పాటు ఉండిపోతుంటుంది. అది తర్వాత ఆ పేషెంట్కి, ఆ వ్యక్తికి ఇంకా పురుషత్వమే కోల్పోవచ్చు. పేషెంట్స్ కానీ అదేవిధంగా సెక్సువల్గా ఎవరికి ఎక్కువ అవసరం అవుద్ది అంటారు? సెక్సువల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేటువంటిది సాధారణంగా దీర్ఘకాలం బీపీతో ఉన్నవాళ్ళు కానివ్వండి, లేకపోతే డయాబెటీస్తో నరాల వ్యాధులు వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఏవైతే అటానమస్ డిసీజెస్ అంటాం, అటానమస్ నర్వస్ సిస్టమ్ ఇన్ ప్రాబ్లమ్స్, ఇలాంటి వాళ్ళకి కానివ్వండి, ఇంకా గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి, ఇంకా స్థూలకాయం ఉన్న వాళ్ళకి, ఇలాంటి హార్మోనల్ సమస్యలు ఉన్న వాళ్ళకి, ఇవన్నీ కూడా తాత్కాలికం, యాజ్ అండ్ వెన్ SOSగా అవసరమైనప్పుడు వాడుకునేటువంటి మందే తప్ప నిత్యం వాడేటువంటి మందు కాదు. మామూలుగా సెక్సువల్గా మరింత ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు వయాగ్రా వేసుకుంటే అని అపోహ కావచ్చు, ప్రచారం కాబట్టి బయట ఎక్కువగా ఉంది. యంగ్ ఏజ్లో కూడా వయాగ్రా యూజింగ్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది. దీన్ని ఏమంటామంటే లాంజివిటీ, కొంచెం ఎక్కువసేపు పెర్ఫామ్ చేయడం కోసం అనేటువంటిది. దీంతోపాటు వేరే మందులు ఉంటాయి, ఆ మందులు కలిపి ట్యాబ్లెట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి, అవి వాడుతూ ఉంటారు.
నిజానికి ఒక సాంసారిక జీవితం లేకపోతే ఈ లైంగిక జీవితం అనేటువంటిది ఒక పార్ట్నర్తో పాటు కలిపి ఉండేటువంటిది. ఇది వన్ డే మ్యాచ్ లాంటిది కాదు. ఏదో ఒకసారి వెళ్ళి లేకపోతే కొన్నిసార్లు వెళ్ళి ఏదో చేసేసి నీ పుంసత్వం నిరూపించుకోవడానికి వెళ్ళడం లేదు. అవతల వాళ్ళ సంతోషం కోసం, నీ సంతోషం కోసం మాత్రం వెళ్తున్నారు. కాబట్టి ఏదో చేసేసి ఏదో చేద్దామనేటువంటి అపోహతోటి ముందుకెళ్ళి ఈ ఇబ్బందులు కొని తెచ్చుకోవడం అనేటువంటిది ఈ సమర్థనీయం కాదు. కాబట్టి ఒక బ్రాడ్ అవుట్లుక్ ఉండాలి. మనం ఏమిటి ప్రయోజనం ఏంటి, ఇప్పుడు భార్యతోనో లేకపోతే పార్ట్నర్తోటో అంటే వాళ్ళ దగ్గర ఏదో నీ గురించి నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అప్పటికే మీరు కలిసి ఉన్నారు కాబట్టి మీ మంచితనమో లేకపోతే మీ యొక్క సమర్థత అన్నీ వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇది వాడేసి ఏదో చేసేద్దామని అనుకుని కష్టాలు పాలు కావడం అనేటువంటిది పద్ధతి కాదు. ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకుని దానికి అవసరమైనంత మేరకు మాత్రమే వాడాలని డాక్టర్ చెప్తున్నారు. ప్రకాష్తో సాయి సుధీర్ ఎన్టీవీ. మామూలుగా ఫీవర్ కానీ అదేవిధంగా జలుబు వస్తే డైరెక్ట్గా మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ ఇమ్మంటాం. వాళ్ళు కూడా అదేవిధంగా ట్యాబ్లెట్స్ ఇస్తారు. కానీ ఇప్పుడు కాకినాడ జిల్లాలో ఎక్కడ చూసినా, ఏ మెడికల్ షాప్లో చూసినా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే వయాగ్రా ట్యాబ్లెట్లు చాలా న్యాచురల్గా దొరికేస్తున్న పరిస్థితి. ఈ వయాగ్రా ట్యాబ్లెట్లు వాడాలంటే ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీరాల్సిందే. దానికి సంబంధించి డాక్టర్ ప్రికాషన్స్ ఉండాలి. కానీ ఎవరు వెళ్ళినా కానీ మెడికల్ షాప్లో, ప్రతి మెడికల్ షాప్లో కూడా ఈ వయాగ్రా ట్యాబ్లెట్లు అనేది కనబడుతున్నాయి. ఈ వయాగ్రా ట్యాబ్లెట్స్ ఎవరు పడితే వాళ్ళు వాడడం వల్ల కూడా చాలా తీవ్రమైన ప్రమాదాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదేవిధంగా డాక్టర్ సూచనలు కావచ్చు, అదేవిధంగా డాక్టర్స్ ప్రికాషన్స్ లేకుండా, అదేవిధంగా వైద్యులు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మాత్రమే వయాగ్రా ట్యాబ్లెట్స్ వాడాలి. కానీ ఈ వయాగ్రా ట్యాబ్లెట్స్ అనేది ఎటువంటి మెడికల్ షాప్స్లో కూడా చాలా ఈజీగా దొరికేస్తున్నాయి. డైరెక్ట్గా మనం జ్వరం, అదేవిధంగా ఏదైనా ఫీవర్ వచ్చినప్పుడు, అదేవిధంగా జలుబు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఒక ట్యాబ్లెట్ ఇమ్మని అడిగితే ట్యాబ్లెట్స్ ఇస్తారో, అదేవిధంగా ప్రతి మెడికల్ షాప్లోనూ కాకినాడ జిల్లా వ్యాప్తంగా ప్రతి చోట చిన్న చితక అనే మెడికల్ షాప్ తేడా లేకుండా ప్రతి చోట కూడా వయాగ్రా ట్యాబ్లెట్స్ చాలా ఈజీగా దొరుకుతున్నాయి. ఈ డ్రగ్స్కి సంబంధించి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండి తీరాలి. అదేవిధంగా దానికి సంబంధించి గైడెన్స్ ఉండాలి. కానీ కాకినాడ జిల్లాలో ప్రతి షాప్లో కూడా ఈ వయాగ్రా ట్యాబ్లెట్స్ దొరుకుతున్నాయి. దానికి సంబంధించి ఒకవేళ డాక్టర్కి సంబంధించిన ప్రికాషన్స్ లేనట్లయితే ఎక్స్ట్రా కాస్ట్ తీసుకుంటున్నారు. ప్రతి ట్యాబ్లెట్ మీద 50 నుంచి 100 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. ఒక 4 ట్యాబ్లెట్స్ ఉన్న షీట్స్ ఎన్టీవీ బృందం ఈ మెడికల్ షాపులకు వెళ్ళినప్పుడు కూడా చాలా డాక్టర్ చీటీ లేదు. అదేవిధంగా డాక్టర్కి సంబంధించి వాళ్ళ మెడిసిన్ బిల్ ఏం లేకుండానే పూర్తిగా ఈ వయాగ్రా ట్యాబ్లెట్లు ఇచ్చేస్తున్నారు. ఈ మందు రేట్లు కూడా ఈ లోకల్గా కంటే కూడా హైదరాబాద్ నుంచి ఎక్కువగా వీళ్ళు వస్తున్నారు. ప్రైవేట్ ఏదైతే మెడికల్ సంబంధించిన మెడికల్ రిప్రజెంటేటివ్ కావచ్చు, మెడికల్ ఏజెన్సీస్ ద్వారా వయాగ్రా ట్యాబ్లెట్లు తెచ్చుకుంటున్నారు. ఏ వయసుకు సంబంధించి కూడా ఈ వయాగ్రా ట్యాబ్లెట్స్ అనేవి ఇతర హెల్త్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళకి షుగర్, బీపీ ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఇతర హార్ట్ కంప్లైంట్స్ ఏమన్నా ఉన్నాయో కూడా పూర్తి స్థాయిలో వెరిఫికేషన్స్ చేసిన తర్వాత మాత్రమే ఈ ట్యాబ్లెట్స్ వాడాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగానే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఈ వయాగ్రా ట్యాబ్లెట్స్ సంబంధించి డాక్టర్ల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది. కానీ హైదరాబాద్ నుంచి మామూలుగా మార్కెట్లో ఉన్న ఎంఆర్పీ రేట్ కంటే డబుల్ రేట్స్తో కూడా ఇతర ఎక్కువ ఏజ్డ్ పర్సన్స్ ఎక్కువగా ఈ వయాగ్రా ట్యాబ్లెట్స్ కొంటున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి మరొక వైపు చాలా చోట్ల కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఇటు అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చినట్లయితే అబార్షన్ కిట్లు కూడా ఎక్కువగానే సేల్స్ అవుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఖచ్చితంగా డ్రగ్ కంట్రోల్ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి వయాగ్రా వాడడానికి సంబంధించి, అదేవిధంగా ఈ వయాగ్రా ట్యాబ్లెట్ తీసుకుంటే కనుక ఎటువంటి హార్ట్ కండిషన్స్ వచ్చే ప్రమాదం ఉంది, అదేవిధంగా హార్ట్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ వచ్చే ప్రమాదం ఉంది. కానీ చాలా న్యాచురల్గా ఒక దగ్గు, జలుబు ఏ విధంగా వస్తే దానికి సంబంధించిన ట్యాబ్లెట్లు ఏ విధంగా తీసుకుంటామో అదేవిధంగా మనం వయాగ్రా ట్యాబ్లెట్లు అడిగితే జిల్లాలో కూడా ప్రతి మెడికల్ షాప్లోనే ఇచ్చేస్తున్నారు. దానికి సంబంధించి బిల్లులు ఉండడం లేదు, అదేవిధంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అసలు అడగడం లేదు. డ్రగ్ కంట్రోల్ అధికారులు కూడా పర్యవేక్షణ ఎక్కడ కనిపించిన పరిస్థితి కనిపించింది. పరిస్థితి ఇలాగే ఉంటే హెల్త్ కండిషన్స్ అనేది ఇంకా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. వయాగ్రా ట్యాబ్లెట్స్ డాక్టర్ ప్రికాషన్స్ లేకుండా వాడితే కనుక ఖచ్చితంగా మరిన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కనీసం ప్రకాష్తో సాయి సుధీర్ ఎన్టీవీ కాకినాడ నుంచి.